అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు వంచన. ఈ కథను రచించిన వారు రామ్మోహన్ రావు గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, డాడీ హఠాత్తుగా చనిపోవడంతో నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. ఆయన చనిపోయాకే తెలిసింది ఎన్నో అప్పులున్నాయని. వ్యాపారంలో బాగా దెబ్బతిన్నా అదే స్టేటస్ కొనసాగిస్తూ ఉండటంతో నాకు ఏ విషయమూ తెలియలేదు. అమ్మ నా చిన్నతనంలోనే చనిపోయింది. అప్పటి నుంచి ఆయన నన్ను ఎంతో అల్లారుముద్దుగా పెంచారు. ముంబైలో పెద్ద ఇల్లు, 3 కార్లు, విశాఖపట్నంలో ఒక అపార్ట్మెంటు, అనకాపల్లిలో 10 ఎకరాల మాగాణి. ఒక్కసారిగా అప్పుల వాళ్ళు చేతిలోకి పోవడంతో నేను దాదాపు రోడ్డున పడ్డాను. నా రీసెర్చ్ మధ్యలోనే ఆపేసి మా చిన్నాన్నతో విశాఖపట్నం వచ్చేయాల్సి వచ్చింది. చిన్నాన్న బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తూ ఏదో స్కామ్లో ఇరుక్కొని సస్పెన్షన్లో ఉన్నారు. ఆయనకు 2 కొడుకులు. ఆస్తంతా తగలేసి ఇద్దరిని చదివించిన వాళ్ళిద్దరూ పెద్దగా సెటిల్ కాలేదు. చిన్నాన్న ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటం వల్ల నేను వాళ్లకు గుదిబండను అయ్యానని తరచూ బాధపడుతూ ఉద్యోగం కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నాను. నేను చదువుకున్నది ఆంథ్రాపాలజీ కావడం వల్ల ఉద్యోగం అంత తొందరగా దొరుకుతుందనే ఆశ పెద్దగా లేదు. చిన్నాన్న, పిన్ని, తమ్ముళ్ళు చాలా మంచివాళ్ళు. అదే నాకు ఊరట. విధి చాలా విచిత్రమైనది నాకు తెలుసు. అది నాతో ఇలా ఆడుకుంటుందని, నా జీవితాన్ని ఇలా మలుపులు తిప్పుతుందని నేనెప్పుడూ ఊహించలేదు. మా డాడీ పెద్ద కర్మ రోజున నా జీవితం 2వ మలుపు తిరిగింది. ఆ రోజు సాయంత్రం మా చిన్నాన్న నా దగ్గరికి వచ్చి, ఒక శుభవార్తమ్మ, అన్నయ్య నీకు అన్యాయం చేసిపోయాడని నేను, పిన్ని అనుకుంటూ ఉండేవాళ్ళం. కానీ వాడు చేసిన మంచి పనులే ఈరోజు నీకు శ్రీరామ రక్ష అయ్యాయమ్మా అంటూ ఉపోద్ఘాతం లేకుండా చెప్పుకుంటూ పోతుంటే అయోమయంగా చూశాను. ఏం లేదమ్మా, నారాయణరావు మాస్టారు తెలుసు కదా అన్నాడు. తెలుసు అన్నట్టు తల ఊపాను. ఆయన అనకాపల్లిలో హెడ్ మాస్టర్గా పనిచేస్తూ ఈ మధ్యనే రిటైర్ అయ్యారు. ఆయనే అనకాపల్లిలో ఉన్న మీ పొలాలను చూసేవారు. ఈరోజు ఆయన మీ డాడీ చేసిన సహాయాల గురించి చెబుతూ వాడికి వాళ్ళ కుటుంబం ఎంతో రుణపడి ఉందని, ఉడతా భక్తిగా తన 2వ తమ్ముడు విజయ్కి నిన్నిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నారని చెప్పగానే మా సంతోషానికి హద్దు లేకుండా పోయింది. ఫంక్షన్కి వచ్చిన వారందరూ తెగ ఆనందపడ్డారు. నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా. విజయ్ చాలా మంచివాడు. స్టీల్ ప్లాంట్లో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. నీ లైఫ్ సెటిల్ అయిపోయినట్లే అంటుంటే చిన్నాన్న ముఖం సంతోషంగా వెలిగిపోతుంది. పిన్ని కూడా అంతే ఆనందంలో ఉంది. నేను మాత్రం ఎగిరి గంతేలేదు. అవును అనడానికి, కాదు అనటానికి నాకు ఏ ఆప్షన్ లేదని మాత్రం అర్థమైంది. మౌనంగా తల ఊపాను. నేను అడ్డు చెప్పపోయేసరికి వాళ్ళు మరింత సంతోషపడ్డారు. అలా నా ప్రమేయం లేకుండానే విజయ్తో నా పెళ్లి జరిగిపోయింది. అతను పనిచేసేది స్టీల్ ప్లాంట్లో కాబట్టి మేమిద్దరం వైజాగ్లో కాపురం ఉంటామని ఆలోచనలో ఉన్న నేను అనకాపల్లిలో ఉమ్మడి కుటుంబంలో ఉండాలన్న వాస్తవాన్ని సులువుగా జీర్ణించుకోలేకపోయాను. అదొక్కటే కాదు, నన్ను నిరాశపరిచిన సందర్భాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడం మొదలుపెట్టాయి. విజయ్ పెద్ద అనాకారి కాదు, కానీ అతనిలో స్మార్ట్ నైస్ అన్నది ఏ కోసాన కనిపించదు. కళ్ళజోడు దగ్గర నుంచి కాలి బూట్ వరకు ఎక్కడా స్టైల్ అనేది కనిపించదు. దానికి తోడు అతి మంచితనం, అతి మెతకదనం అతన్ని ఒక దద్దమ్మలా చేశాయి అనిపిస్తుంది. ఆఫీసులో బాస్, కొలీగ్స్ వాళ్ళ పనులు
ఇతనికే అంటగడుతున్నారని నాకు అర్థమైంది. కొన్ని రాత్రుళ్ళు, సెలవు రోజులు ఆ పనులతోనే ఇంటి దగ్గర కుస్తీ పడుతుంటే నాకు జాలి అనిపించేది కాదు. అతని చేతకానితనానికి కోపం వచ్చేది. అది మాత్రమే కాదు, ఇంట్లో కూడా అతన్ని శుభ్రంగా వాడుకుంటున్నారని నాకు తొందరగానే అర్థమైంది. మాతో పాటు ఆ ఇంట్లో మరో 2 కుటుంబాలున్నాయి. మొదటిది మా పెద్ద బావగారు నారాయణరావు గారిది, ఆయన భార్య వేదవతి, పిల్లలు అనిల్, అఖిల్. రెండవ బావగారు ఓంకార్, ఆయన ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తున్నారు. సవిత ఆయన భార్య. వాళ్లకు ఒకే ఒక కూతురు రేవతి. వేదవతి చాలా గడుసైనది. వంటంతా సవిత చేత చేయిస్తుంది. ఆమెకు సహాయం చేయడం నా డ్యూటీ. ముంబై లాంటి మహానగరంలో మహారాణిలా బతికిన నేను పట్నము కాదు, పల్లెటూరు కాదు అయిన అనకాపల్లిలో ఇలా మగ్గిపోతానని కలలో కూడా అనుకోలేదు. సాయంత్రం అలసిపోయి ఇంటికొచ్చిన విజయ్ కాఫీ తాగి ఇంట్లోకి కావలసిన సరుకులు తేవడానికి బయలుదేరుతుంటే నాకెంతో బాధగా ఉండేది. ఆ పనులు చేయడానికి అతనే ఎందుకు వెళ్ళాలి అన్న నా ప్రశ్నకు సమాధానం ఉండేది కాదు. పెద్ద బావగారి పెద్దరికం, రెండో బావగారు అందుబాటులో లేకపోవడం, పిల్లలకు ఈ పనులు అప్పచెపితే వాళ్ళ చదువు పాడవుతుందని ఇలా చెప్పుకోవడానికి ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. ఐఐటికి ప్రిపేర్ అవుతున్న అనిల్కి, 10th చదువుతున్న అఖిలకు రాత్రుళ్ళు ట్యూషన్ చెప్పే బాధ్యత విజయ్దే కావడం నన్ను మరింత బాధించేది. ఇలాంటి సమస్యలతో నా సంసారంలో తీపి సహజంగానే లోపించింది. శృంగార జీవితం కూడా అంతంత మాత్రంగానే ఉండటం పుండు మీద కారం జల్లినట్లుగా ఉండేది నాకు. పిల్లలకు ట్యూషన్ చెప్పి వచ్చేసరికి ఒక్కోసారి బాగా లేట్ అయ్యేది విజయ్కి. అప్పటికే నిద్రలో జారుకున్న నేను మంచం మీద అడ్డదిడ్డంగా పడుకునేసరికి అతను పడుకోవడానికి చోటు ఉండేది కాదు. నన్ను లేపి జరగమనడానికి మొహమాటపడి అతను కిందనే పడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఉదయం లేచిన తర్వాత ఆ విషయం తెలుసుకున్న నేను సిగ్గుతో చచ్చిపోయేదాన్ని. అయ్యయ్యో, కింద పడుకున్నారా, లేపవలసిందిగా అని అంటే నవ్వేసి ఊరుకునేవారు. అనూహ్యంగా నాలోనూ మార్పు రావడం మొదలైంది. మెల్లమెల్లగా నాకు తెలియకుండానే పరిస్థితులకు అలవాటు పడటం మొదలుపెట్టాను. క్రమంగా విజయ్కి చేరువ కాసాగాను. అతన్ని మార్చాలని, ఇతరుల ఒత్తిడి అతని మీద పడకుండా చేయాలని, కాస్త గడుసుగా ప్రవర్తించే తీరు అలవాటు చేయాలని కంకణం కట్టుకున్నాను. ఈలోగా ట్రైనింగ్ నిమిత్తం 2 నెలల పాటు విజయ్ కలకత్తా వెళ్లాల్సిన పని పడింది. ఇప్పుడిప్పుడే అతని మీద ఇష్టం పెంచుకుంటున్న నాకు అతన్ని వదలటం బాధగా ఉంది. అయినా తప్పదు. ఈ ఎడబాటు వల్ల మా మధ్య ప్రేమ ఇంకా బలపడుతుందని ఆశిస్తున్న సందర్భంలో నా జీవితం మరో మలుపు తిరిగింది. నా కుడి కంటికేదో ఇన్ఫెక్షన్ రావడంతో మా బావగారు రవికాంత్ అనే స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్లారు చికిత్స కోసం. చాలాసార్లు అతని దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. ఆ డాక్టర్ అందగాడు, చలాకీ అయినవాడు. నాకు తెలియకుండానే అతని ఆకర్షణలో పడిపోయాను. ఇలాంటి డాక్టర్నే చేసుకోవాలని పెళ్లికి ముందు ఆశపడేదాన్ని. ఒకరోజు మాటల సందర్భంలో ఆయన అడిగాడు, మీరు నిరంజనరావు గారి అమ్మాయి కదూ అని. నేను ఆశ్చర్యపోతూ తలూపి, మా డాడీ మీకు తెలుసా అంటూ ప్రశ్నించాను. పరిచయం లేదు కానీ అంటూ సందేహిస్తూ మాట మార్చి, ఇప్పుడు మీకు ఎలా ఉంది, కంటి నొప్పి తగ్గిందా అని అడిగాడు. అతనేదో దాస్తున్నాడని, కావాలనే టాపిక్ మార్చాడని నాకు అనిపించింది. ఆ మాటే అడిగాను. అబ్బే, అవన్నీ ఇప్పుడెందుకులేండి అంటూ తుంచేసిన నేను వదలలేదు.
మీరు ఏదో చెప్పాలని అనుకుంటున్నారు. అదేమిటో చెప్పండి అని మొండికేశాను. అతను ఎందుకో ఇబ్బందిగా కదిలాడు. చెప్పలేక నసుగుతున్నాడు. నాలో సస్పెన్స్ పెరిగిపోతుంది. నేను ఒత్తిడి చేయడంతో మెల్లగా పెదవి విప్పాడు. 2 ఏళ్ల క్రితం మిమ్మల్ని ఒక పెళ్లిలో చూశాను అంటూ మళ్ళీ ఆపేసి, ఎందుకులేండి ఆ విషయాలన్నీ, చెప్పుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్నాడు దాటవేస్తూ. నేను ఒప్పుకోలేదు. చెప్పమని బలవంతం చేశాను. తటపటాయిస్తూ నెమ్మదిగా అసలు విషయం బయటపెట్టాడు. మిమ్మల్ని పెళ్లి చూసినప్పుడే మనసు పడి మీ గురించి ఎంక్వైరీ చేశాను. మీతో మేము తూగలేమని మా బంధువులు చెబుతున్నా వినకుండా మా మామయ్యను ముంబై పంపాను సంబంధం మాట్లాడమని. అతను మీ ఇంటికొచ్చి మీ ఆస్తి అంతస్తు చూసి ఆ విషయం ఎత్తలేక తిరిగి వచ్చేశాడు. నేనెంతో నిరాశపడి 1 ఏడాది పాటు పెళ్లి ప్రయత్నాలు మానుకున్నాను. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు బలవంతం మీద పెళ్లి చేసుకున్నాను అంటూ తలెత్తకుండా చెప్పుకుంటూ పోతున్న అతన్ని చూస్తూ ఉండిపోయాను. ఎంత అద్భుతమైన అవకాశం చేజారిపోయింది అనుకోగాని నా మనసు భారంగా మూలిగింది. నేనేమీ మాట్లాడకపోయేసరికి అతను తలెత్తి చూశాడు. అతని మనసులోని తీవ్రమైన బాధ ఉన్నట్టు అతని ముఖమే చెబుతుంది. ఇద్దరం ఒకరంటే మరొకరు ఇష్టపడుతున్నామని స్పష్టమైంది. అయితే పరిస్థితి చేజారిపోయిందన్న బాధ ఇద్దరిలోనూ కలిగింది. తన్నుకొస్తున్న దుఃఖాన్ని అదుపులో పెట్టుకోలేనని అనిపించింది నాకు. అందుకే చివాలున పైకి లేచి విసురుగా బయటికి వచ్చేశాను. ఆ రోజంతా రవికాంత్ ఆలోచనల విధి నాతో ఎందుకు ఇలా ఆడుకుంటుంది అనుకుంటూ విలపించని క్షణం లేదు. వారం రోజుల తర్వాత కానీ రవికాంత్ని కలవలేకపోయాను. మనసు దిట్టం చేసుకొని మామూలుగా ఉండటానికి ప్రయత్నించాను. అంతకుముందు ఏమీ జరగనట్లే మాట్లాడుకున్నాం. ఆ రోజు పేషెంట్ల రద్దీ ఎక్కువగా లేనందున అక్కడ ఎక్కువసేపే కూర్చున్నాను. మా ఇద్దరి అభిప్రాయాలు బాగా కలిశాయి. కాసేపట్లో మేమిద్దరం ఎంతో దగ్గరైనట్టు ఫీల్ అయ్యాను. బయలుదేరటానికి సిద్ధపడుతూ వాచ్ చూసుకుంటుంటే, అప్పుడే వెళ్ళిపోతావా అన్నట్లు చూశాడు. ఆ చూపు నాలో కలకలం రేపింది. నన్నెంతగా ఇష్టపడుతున్నాడో తెలిసేసరికి నా మనసు ఉప్పొంగిపోయింది. అప్పటినుంచి మేమిద్దరం తరచుగా కలుస్తూనే ఉన్నాం. నా కంటి వ్యాధి మాకు ఆ అవకాశాన్ని ఇచ్చింది. వ్యాధి తగ్గిపోయిన ఫోన్ కాల్స్, మెసేజ్ల ద్వారా మేము మానసికంగా మరింత దగ్గరయ్యాము. విజయ్ కలకత్తా నుంచి తిరిగి వచ్చేశాడు. నా మనసులో రవికాంత్ తిష్ట వేసుకొని ఉండటం వల్ల విజయ్తో చనువుగా ఉండలేకపోయాను. ఒంట్లో బాగోలేదు అనే సాగుతో పడక గదిలో కూడా అతనికి దూరంగానే ఉండేదాన్ని. విజయ్ బలవంతం పెట్టేవాడు కాదు. సర్దుకుపోతున్న అతన్ని చూస్తుంటే ఎంతో సిగ్గేసేది. తప్పు చేస్తున్నానన్న భావన కలిగేది. రోజులు గడుస్తుంటే నాకు రవికాంత్కి మధ్యనున్న బంధం మరింత బలపడసాగింది. చదువు సంజాలేని పల్లెటూరు అమ్మాయిని చేసుకోవడం వల్ల అతని సంసారం పట్ల చాలా అసంతృప్తి ఉన్నట్టు గ్రహించాను. మేమిద్దరం దగ్గర కావడానికి అదో కారణం అనిపించింది నాకు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేమన్న విషయం గ్రహించాక మేమిద్దరం ఎవరికీ తెలియకుండా చెన్నైకి చెక్కేయాలని ప్లాన్ చేసుకున్నాము. మర్నాడే మేము చెన్నైకి బయలుదేరే రోజు. అందుకే చాలా టెన్షన్గా ఉంది. అన్యమనస్కంగా స్నానం ముగించి రూమ్లోకి వచ్చిన నేను గతుక్కుమన్నాను. టేబుల్ మీద విజయ్ కోసం ముందుగా నేను రాసి పెట్టుకున్న ఉత్తరం కనిపించేసరికి గుండె గుబేలమంది. ఆ ఉత్తరంతో పాటు పెళ్ళికి నాకు చేయించిన నగలు, 500 రూపాయల నోట్ల కట్టలు అక్కడ ఎందుకున్నాయో నాకు అర్థం కాలేదు. మనసు చంపుకొని ఇష్టం లేని సంసారం చెయ్యలేనని, నచ్చిన వ్యక్తితో వెళ్ళిపోతున్నానని
నా కోసం వెతికే ప్రయత్నం చెయ్యవద్దని, పెళ్లికి చేయించిన నగలు బీరువాలోనే వదిలి వెళుతున్నానని విజయ్కి రాసిన ఉత్తరం అది. అది విజయ్ కంటపడింది అని తెలియగానే నా గుండెలు దడదడ కొట్టుకున్నాయి. అటువైపు తిరిగి ఉన్న విజయ్ను ఎలా ఫేస్ చేయాలో తెలియక కొట్టుమిట్టాడుతూ బొమ్మలా నిలబడిపోయాను. నేను వెళ్ళిపోయాక తెలియవలసిన విషయం ఇప్పుడే తెలిసిపోయినందుకు నా పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా అయిపోయింది. అతి ఇబ్బందికరమైన నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ గొంతు విప్పాడు విజయ్. నా వైపు తిరగకుండానే, సారీ, అనుకోకుండా మీరు రాసిన ఉత్తరం ముందుగానే నా కంట పడింది. నాతో కాపురం మీకు ఇష్టం లేదని చూచాయిగా గ్రహించాను, కానీ ఇంత సాహసం చేస్తారని ఊహించలేకపోయాను. మీ నాన్నగారి రుణం తీర్చుకుంటున్నామని అనుకున్నామే తప్ప మీ అభిప్రాయం ముందే కనుక్కోవాలని మాకెవ్వరికీ అనిపించలేదు. మీరు మనస్ఫూర్తిగా పెళ్లికి అంగీకరించారని అనుకోవడం మా తప్పే. మీ దారికి అడ్డురాను. మీరు కోరుకున్న వ్యక్తితో నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు. స్టేషన్కో ఎయిర్పోర్టుకో నేను డ్రాప్ చేస్తాను. నగలు మీరే ఉంచుకోండి. అవసరం పడుతుందేమోనని కొంత క్యాష్ కూడా అక్కడ పెట్టాను. అన్నట్లు నాదో రిక్వెస్ట్. స్నేహితురాలి పెళ్లికి ముంబై వెళుతున్నానని, 2 వారాల తర్వాత తిరిగి వస్తానని ఇంట్లో చెప్పండి. ఆ గడువులోగా ఈ కొత్త సమస్యకు పరిష్కారం వెతకటానికి నా తంటాలేవో నేను పడతాను. ఎప్పుడు బయలుదేరుతున్నారో నాకు మెసేజ్ పెట్టండి. ఈ ఉత్తరం నా దగ్గర ఉంచుతాను. ఎవరికంటైనా పడితే ప్రమాదం అంటూ నా ముఖం కూడా చూడకుండా ఆ ఉత్తరాన్ని తీసుకొని మౌనంగా బయటికి వెళ్ళిపోయాడు. అతను కొత్తగా మీరు అంటూ సంబోధించడం, అంతా ఉదాత్తంగా ప్రవర్తించడం నన్నెంతో చికితురాల్ని చేశాయి. అంత గొప్ప వ్యక్తితో నేను ప్రవర్తిస్తున్న తీరు ఎవరైనా హర్షిస్తారా అనుకుంటూ సిగ్గుపడ్డాను. మనసంతా అపరాధ భావనతో నిండిపోయింది. నాలో మానసిక సంఘర్షణ మొదలైంది. ఇప్పుడేం చెయ్యాలి? తెగించి వెళ్ళిపోవాలా, లేదా నా నిర్ణయం మార్చుకుని ఉండిపోవాలా? అలా చేస్తే సంతోషంగా కాపురం చెయ్యగలమా? ఏం చెయ్యాలి అన్న ఆలోచనతో నా బుర్ర వేడెక్కిపోయింది. ఆ ఆలోచనలతో రాత్రంతా నిద్ర పట్టలేదు. మనసంతా డోలాయమానంగా ఊగిసలాడుతూనే ఉంది. ఎటూ తేల్చుకోలేక కొట్టుమిట్టాడాను. ఎట్టకేలకు రవికాంత్తో వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నాను. ఏ ఫ్లైట్కి వెళుతున్నామో విజయ్కి మెసేజ్ పెట్టి దీర్ఘంగా నిట్టూర్చాను. విజయ్ నన్ను ఎయిర్పోర్ట్లో దించేసి వెళ్ళిపోయేటప్పుడు కనీసం నా ముఖం కూడా చూడకపోయేసరికి గుండెనెవరో బలంగా పిండినంత బాధ కలిగింది. మనసు దిటువు చేసుకొని రవికాంత్ కోసం చూశాను. అతను నవ్వుతూ నా చేతిలోని సూట్ కేసు అందుకున్నాడు. నా మనసులో అగ్నిపర్వతం బద్దలవుతుందని అతనికేం తెలుసు? ఫ్లైట్ ఎక్కిన తర్వాత విజయ్కి మెసేజ్ పెట్టాను. నా జీవితంలో మీ అంత గొప్ప వ్యక్తిని నేనెప్పుడూ చూడలేదు. నా గురించి ఆలోచించకండి. మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి. మీరు ఎల్లి వాళ్ళలా సుఖంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. మళ్ళీ మీకు ఎప్పటికీ కనిపించనేమో. క్షమించమని అడిగి అర్హత కూడా లేని అపరాజిత మెసేజ్ పూర్తి చేయగానే అప్రయత్నంగా నా కళ్ళ వెంబట నీళ్లు గిర్రున తిరిగాయి. రవికాంత్ స్నేహితుడు రాజు ప్రాజెక్టు పని మీద ఫ్యామిలీతో జర్మనీ వెళ్ళడం వల్ల ఖాళీ అయిన అతని ఫ్లాట్ మాకు బాగా కలిసొచ్చింది. అక్కడే ఆనందంగా సెటిల్ అయిపోయాం. సరికొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నామన్న ఉత్తేజం మా ఇద్దరిలోనూ ఉరకలు వేస్తుంది. ఎన్నాళ్లకో దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నన్ను దగ్గరికి తీసుకొని ముద్దులతో ముంచెత్తాడు రవికాంత్. ఆ అనుభవం నాకెంతో మధురంగా తోచింది. ఇన్నాళ్ళు విజయ్తో సంసారాన్ని చేశానన్న మాటే గాని ఇంతటి మాధుర్యాన్ని ఎన్నడూ అనుభవించలేదు. రవికాంత్ ఈజ్ మై రైట్ మ్యాన్ అనుకున్నాను తృప్తిగా. అతన్ని సున్నితంగా వెనక్కి నెట్టి కాస్త దూరంగా జరిగి, కాస్త వెయిట్ చేయండి డాక్టర్ గారు, అప్పుడే తొందర అన్నాను. చిలిపిగా నవ్వుతూ సమాధానంగా అతను కూడా నవ్వాడు, ఎంతో మనోహరంగా. తర్వాత ప్రోగ్రాం ఏంటి అని అడిగాను.
ఏముంది, ఫుడ్ ఆర్డర్ చేసి తెప్పించుకోవడమే అన్నాడు క్యాజువల్గా. దాని గురించి కాదు, మన ఫ్యూచర్ ప్లాన్ ఏమిటి? మీ వాళ్లతో ఏమి చెప్పి వచ్చారు? ఇబ్బందులేమీ ఉండవు కదా అని ప్రశ్నించాను. ఏ సమస్యలు రాకపోవచ్చు. లండన్లో కొన్ని కోర్సులు చేయాలనే ఉద్దేశం ఉండటం వల్ల నేనొక్కడినే కనీసం 2 ఏళ్ళు లండన్లో ఉండాల్సి వస్తుందని నా భార్యతో 2-3 సార్లు చెప్పి తనను మానసికంగా సిద్ధం చేశాను. నాకు యూకే వీసా ఉంది. నీ వీసా కోసం మేనర్లో ఉన్నప్పటి నుంచే ప్రయత్నం చేస్తున్న సంగతి నీకు తెలిసిందే కదా. తొందరలోనే నీకు వీసా వచ్చేస్తుంది. ఆ తర్వాత లండన్ వెళ్ళిపోదాం. 2 ఏళ్ల వరకు మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. ఈలోగా ఏం చెయ్యాలన్నది నిదానంగా ఆలోచిద్దాం అంటూ వివరించేసరికి సంతృప్తిగా తల ఊపాను. మరి మనం పెళ్ళప్పుడు చేసుకుందాం అంటూ ఉత్సాహంగా అడిగాను. అతను వెంటనే సమాధానం చెప్పలేదు. దీర్ఘాలోచనలో పడినట్లు కనిపించాడు. నాలో గాబరా మొదలైంది. మళ్ళీ అదే ప్రశ్న అడిగాను. ఆ విషయానికే వస్తున్నాను. కొన్ని రోజులు ఆగుదాం అనగానే వాట్ అంటూ అరిచాను. ఆగు, ఆవేశపడకు. నేను చెప్పేది నిదానంగా విను. మనిద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. ఇద్దరం కాపురాలు వద్దనుకొని వచ్చేసాం. ముందు ముందు ఏ సమస్యలు రాకుండా ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. ముందుగా ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలి. దానికోసం 1-2 నెలలు టెస్టింగ్ టైం పెట్టుకుందాం. ఏ గొడవలు రాకుండా ఇద్దరం సఖ్యతగా బతకగలమో లేదో అంటుండగానే అడ్డు తగిలాను. ఒకవేళ గొడవలొస్తే బలవంతంగా కోపాన్ని అణుచుకుంటూ అన్నాను. సర్దుకోవడానికి, ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం అంటూ శాంతంగా సర్ది చెప్తున్నట్లు మాట్లాడాడు. అతని ఉద్దేశం నాకు అర్థమైంది. అంటే సహజీవనమా అంటూ కోపంగా అరిచాను. రవికాంత్ ముఖంలో రంగులు మారాయి. నా రియాక్షన్కి, నేను నిలదీసిన పద్ధతికి బిత్తరపోయాడు. అతని మాటలు తడబడ్డాయి. అది కాదు అపరాజిత అంటూ ఏదో చెప్పబోయాడు. చివాలున లేచి నిలబడ్డాను. నా కోపం కట్టలు తెంచుకుంది. నీ మనసులో ఏముందో నాకు అర్థమైంది. 1-2 నెలలు ఎంజాయ్ చేశాక నీ దారి నువ్వు చూసుకుంటావని గ్రహించలేని వెర్రిదానిని కాదు అంటూ కోపంగా ఊగిపోయాను. నా ఉద్దేశం అది కాదు అంటూ ఏదో చెప్పబోయాడు. నేను అతని మాటలను వినదలుచుకోలేదు. ఆవేశంతో ఊగిపోతూ నా సూట్ కేసు అందుకున్నాను. ఎదురు చూడని సంఘటనకు అతను మాటా పలుకు లేక రాయిలా నిలుచుండిపోయాడు. అతను షాక్ నుంచి తేరుకోకముందే నేను ముందుకు అడుగులు వేశాను. నన్ను ఆపాలని అతను చేసిన ప్రయత్నాలేవి సాగనివ్వలేదు. నా ప్రాణ స్నేహితురాలు కోమలి చెన్నైలో ఉండటం నా అదృష్టం. జరిగిందంతా తెలుసుకొని కోమలి వెనక్కి వెళ్ళిపోమని విజయ్ తప్పక స్వీకరిస్తాడని సలహా ఇచ్చింది. కానీ ఏ మోకం పెట్టుకుని వెళ్ళాను? ఏ నిర్ణయం తీసుకోలేక 1 రోజుల పాటు ఏడుస్తూ కూర్చున్నాను. ఆ తర్వాత మోసపోయాను. మీరు అంగీకరిస్తే తిరిగి వస్తాను అని విజయ్కి మెసేజ్ పెట్టాను. అంతకన్నా నాకు ఏ దిక్కు తోచలేదు. గంటలో సమాధానం వచ్చింది, ఎప్పుడొస్తున్నారు అంటూ. దాంతో నా ఆనందానికి హద్దు లేకుండా పోయింది. ఆ 1 రోజులు నేను పడిన బాధంతా చేత్తో తీసేసి పారేసినట్లయింది. నా మనసు పురివిప్పిన నెమలిలా నాట్యం చేసింది. కోమలి ఆనందానికి అవధులు లేవు. వెంటనే ఫ్లైట్ టికెట్ బుక్ చేసి దాని వివరాలు మెసేజ్ పెట్టాను. ఎయిర్పోర్ట్లో ఎదురు చూస్తుంటాను అన్న మెసేజ్ రాగానే ఆనందంతో పులకించిపోయాను. అప్పటి నుంచి విజయ్ని ఎప్పుడెప్పుడు కలుస్తానా అనుకుంటూ తహతహలాడాను. ఆ సమయం రానే వచ్చింది. నన్ను కలిసిన విజయ్ ముఖంలో ఏ ఫీలింగ్స్ నాకు కనపడలేదు. పలకరింపుగా చిన్నగా నవ్వాడంతే. నేను అదేమీ పట్టించుకోలేదు. అతనెప్పుడు అంతే, అన్నీ మనసులోనే దాచుకుంటాడు. ఒక పట్టాన బయటపడడు. హుషారుగా నవ్వుకుంటూ కారెక్కాను. కారు అనకాపల్లి వైపు కాకుండా విశాఖపట్నం వైపు తిరిగేసరికి విశాఖపట్నంలో కాపురం పెట్టే ఆలోచన కానీ ఉందా అనుకుంటూ ఆశపడ్డాను. గ్రీన్ పార్కు హోటల్లో చిన్న పనుంది అని చెప్పగానే చిన్నపుచ్చుకున్నాను. నా ఊహ నిజం కానందుకు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల అక్కడికి వెళ్ళే వరకు మేమిద్దరం ఏమీ మాట్లాడుకోలేదు. రెస్టారెంట్లో కూర్చున్నాక ఏం తీసుకుంటారు అని అడిగాడు. మునపటిలా నువ్వు అనవచ్చు, ఈ మర్యాద ఏమిటి కొత్తగా అంటూ చిలిపిగా నవ్వాను. అతనెందుకో ఇబ్బందిగా కదిలాడు. చాలా లేట్ చేసేశారు అన్నాడు పొడిగా.
ఉపోద్ఘాతం ఏమీ లేకుండా. నాకేమీ అర్థం కాక అయోమయంగా చూశాను. వివరంగా చెబుతాను అని అతను అనగానే కుతూహలంగా ముందుకు వంగాను. మీరు మళ్ళీ తిరిగి రాననుకున్న నేను నా కొలీగ్ మార్గరేట్తో పెళ్లి నిశ్చయం చేసుకున్నాను అంటూ బాంబు పేల్చాడు. ఆ మాట వినగానే భూమి బద్దలైపోతున్నట్లు అనిపించింది. మార్గరేట్ని నేను ఎప్పుడో పెళ్లి చేసుకోవాల్సింది. మా పెళ్లికి పెద్దన్నయ్య ఒప్పుకోడని ఆయన్ని ఒప్పించడానికి సరైన అవకాశం కోసం చూస్తూ ఉండంగా నేను కాదనను అనే నమ్మకంతో మన పెళ్లి ఖాయం చేసేశాడు. మీ అంతటా మీరే నన్ను వదిలి వెళ్ళిపోయారని తెలిసాక పెళ్లి చేసుకుందామని మార్గరేట్ గట్టి పట్టుపట్టింది. ఈ పరిస్థితిలో అన్నయ్య అడ్డు చెప్పడు కనుక నేను ఒప్పుకున్నాను. ఇప్పుడు నేను వెనకడుగు వెయ్యలేను అని చెబుతుంటే నా తల మీద పిడుగులు పడ్డనట్లు అయ్యింది. మాట పలుకు లేక బొమ్మలా ఉండిపోయాను. చాలాసేపు మా ఇద్దరి మధ్య నిశ్శబ్దం నడిచింది. మెల్లగా గొంతు పేల్చుకొని, మరి నన్నెందుకు రప్పించారు ఇక్కడికి అని అడిగాను బేలగా. సమాధానంగా కొన్ని కాగితాలు నా ముందుకు తోశాడు. ఏమిటవి? నీరసంగా అడిగాను. విడాకుల పత్రాలు. ఇంటూ మార్కు పెట్టిన చోట సంతకాలు చేయండి అంటూ పెన్నందించాడు. అది అభ్యర్థనలాగా లేదు, ఆర్డర్లాగా లేదు. అయోమయంగా అతన్నే చూస్తూ కాసేపు అలాగే ఉండిపోయాను. ఆ తర్వాత సంతకం పెట్టకపోతే అంటూ మొండిగా అన్నాను. చిన్నగా నవ్వాడతను. మీరు నాకు రాసిన ఉత్తరం, పంపిన మెసేజ్లు చాలు విడాకులు శాంక్షన్ కావడానికి. కాకపోతే కాస్త టైం పడుతుందంతే అంటూ కాగితాలు మరింత ముందుకు తోశాడు. చేసేదేమీ లేక సంతకాలు పెట్టేశాను నిర్లిప్తగా. థ్యాంక్స్. మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయమంటారు అని అడిగాడు కాగితాలు బ్యాగ్లో పెట్టుకుంటూ. రైల్వే స్టేషన్లో దింపేయండి, ముంబై వెళ్ళిపోతాను అన్నాను ముక్తసరిగా, అగమ్య గోచరమైన నా భవిష్యత్తును తలుచుకుంటూ. స్టేషన్లో కూర్చున్నాక నేను ఎంతగా మోసపోయానో, ఎంతగా వంచబడ్డానో తలుచుకుంటూ నాలో నేనే కుమిలిపోయాను. అయితే ఎవరిని ఎవరు వంచారు అని నన్ను నేను ప్రశ్నించుకుంటే నాకు ఏ సమాధానం తట్టలేదు. ఈ పరాజితురాలికి అపరాజిత అని పేరెందుకు పెట్టావు డాడీ అనుకుంటూ మౌనంగా రోధించాను. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.